పట్టుకొని ఆల్రెడీ ఎండ బాగా కొడుతుంది. సో 10 ఏళ్ళు వాళ్ళు ఏం చేసిందో మనం మర్చిపోయి మనం మేము ముందు ఏం చేద్దామో ఆలోచించుకొని అభివృద్ధి పనులలో ముందుకు పోదాము. ఆ రోజు నేను రచ్చబండ చేసేటప్పుడు అందరు నవ్విండ్రు, రేవంత్ రెడ్డి గారు వచ్చేదో మాట్లాడిపోయినా గ్యాస్ మాటలు, ఈ కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడు రావాలి, మేము మంచిగా దున్నపోతులా బలిసినాం, మాకు మస్తు పైసలు మేము గెలుస్తాం అనుకున్నారు. కన్నీళ్ళ కొడితే ఎక్కడ పోయినా అవ్వట్లేదు. ఇప్పుడు ఆ రోజు రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు కూడా ఏమన్నారంటే, అంత పెద్ద పెద్ద నాయకులు వచ్చిండ్రు, సుజీర్ ఇండియా వాళ్ళు వచ్చిండ్రు, వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చి అన్ని కథలు చెప్పినారు, రెవెన్యూ గ్రామం చేయలేదు, మా ప్రభుత్వం రాగానే మొదటి సంతకం అది పెడతాడు అన్నట్టు మాట నిలబడి రెవెన్యూ సంతకం పెట్టిన రోజు మీ ఇప్పుడు రెవెన్యూ గ్రామం అయింది. సామాన్య చెప్పినట్టు ఆ చెరువు ఇష్యూ ఏముందో తప్పకుండా ఎమ్మెల్యే గారి సహకారంతో పోయి ముందుకు పోయి చేసుకొని వద్దాము. మళ్ళా ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్నానికి కూడా నేను ఎమ్మెల్యే గారు అందరం పోయి రిక్వెస్ట్ చేసి రేవంత్ రెడ్డి గారికి ఈ గ్రామాన్ని ఉపయోగపడే ప్రయత్నం చేస్తాము. ఎందుకంటే దీన్ని ఒక చిన్న మ్యూజియం కట్టి జయశంకర్ గారి మ్యూజియం కానీ నేను జయశంకర్ గ్రామానికి తెలంగాణ కూడా మనం దీన్ని తీసుకున్నాం. 100% అక్కంపేట గ్రామాన్ని అభివృద్ధి చేద్దాం. ఆత్మకూరు తర్వాత అక్కంపేట పెద్ద గ్రామం కాబట్టి అది అదేట్లో ఇది అట్లే నాకు మనం 10 ఏళ్ళుగా కొట్లాడుతున్నాం కాబట్టి దీని గురించి ఎక్కువ శ్రద్ధ పెట్టుకొని అందరు కూడా ఇంద్ర మిల్లు కూడా వచ్చినాయి కదా, 47 ఇళ్ళు వచ్చాయి. మళ్ళీ ఏప్రిల్లో మళ్ళీ వస్తాయి. ఎవరికైనా జాగా లేదని చెప్తే వాళ్ళు కూడా ఐడెంటిఫై చేసుకొని ఇక్కడ గవర్నమెంట్ జాగుంటే దానిలో కూడా కట్టేదాన్ని కూడా మనము ఎమ్మెల్యే గారి సహకారంతో తప్పకుండా అవి కూడా చేసుకున్నాం. పెన్షన్లన్నీ కూడా స్కీమ్ వస్తుంది, ఆల్రెడీ సన్న బియ్యం వస్తున్నాయి, 200 యూనిట్ల కరెంట్ వస్తుంది కదా అమ్మ, మీకు వడ్డీలేని రుణాలు కూడా అన్ని బ్యాంకులలో వస్తున్నాయి. మీకు మహిళా సంఘాలకు అన్ని మీకే ఇస్తున్నారు. సోలార్ ప్లాంట్ మీకే, డైరీ ఫామ్ మీకే, సన్న బియ్యం మీకే, ఇంద్ర మిల్ కూడా మీకే ఇస్తున్నారు. ఎందుకంటే మళ్ళీ మాకిస్తే ఏదైనా అప్పు పెట్టుకుంటాం అని చెప్పి మీకే ఇస్తున్నారు అలా కదా. ఆరోగ్యశ్రీ 10 లక్షలు చేసినామా లేదా? మీకు ఇన్సూరెన్స్ కూడా ఉంది కదా ఇప్పుడు మహిళా దాంట్లో. మరి చెప్పాలి, మీరు అందరూ పోయి మాట్లాడుకోవాలి. మంచి ఇంద్రమతి వచ్చిందమ్మన్నా మళ్ళీ మాకు దోతి బట్టలు ఏమి మీకే చీరలు ఇచ్చింది. మా ఉద్దేశం ఏంటంటే గవర్నమెంట్ ఉద్దేశం మిమ్మల్ని కోటీశ్వరులు చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఆశ. సో దానికి మీరు అందరూ కష్టపడి పనిచేసుకోండి. కొన్ని రోజులు పోతే మేము వచ్చి మేము కష్టపడి నడుచుకుంటాం. సో ఆ స్టేజ్ మీరు అందరూ ఎదగాలని చెప్పి రేవంత్ రెడ్డి గారి కోరిక. అవునా కదా? అందరికీ గాలి కబుర్లు అందరూ పట్టుకుని వస్తారు. ఇప్పుడు 10 ఏళ్ళు సంపాదించిన మూటలు బాగున్నాయి, మటన్లు దాని దీని కర్రీలు ఏమి ఇచ్చినా తీసుకోండి. చికెన్ మటన్ వండుకొని తినండి. ఓటు మాత్రం పెద్ద మనిషికి సామాన్యంగా కొడుకులు మంచి చేసాడు, ఊరికి సేవ చేద్దామని దిగాడు. వద్దని చెప్పిన ఎందుకని హెల్త్ బాగాలేదు చేయాలి, లేదు సార్ ఊరి కోసం చేయాలి, ఈ జయశంకర్ గ్రామం దీన్ని మంచిగా పెద్దగా చేయాలని చెప్పి నా వెంబడి పడి ఒప్పించుకున్నాడు. సో మీరు కూడా పెద్ద మనిషిని గెలిపియండి, వచ్చిన పైసలు తీసుకోండి, ఇక్కడ మాత్రం ఓటేయండి. 100% మీకు వస్తాయి, 1000-2000 వస్తాయి. ఎందుకు ఇక్కడికి ముట్ట పట్టుకొని దిగుతాడు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు పక్కన. రెవెన్యూ గ్రామం చూసినా అని చెప్తాడు, అసెంబ్లీలు కూడా చెప్పిండు. కాబట్టి మనకు న్యాయం జరగాలి సార్ అని మళ్ళీ చెప్పుకుంటే మన చెరువు మనకు వస్తుంది. ఆ చెరువు మాకు పట్టాలు ఉన్న వాళ్ళు అన్నారు, ఆ పట్టాలని ఒక్కొక్క బిల్డింగ్ కట్టుకున్నారు పెద్ద ప్రభులు. మన రోజులు ఎవరు పట్టా చేసుకోలేదు. ఇప్పుడు కనుక చెరువు మన దొర సహకారంతో మన రెవెన్యూలో మన పాత క్రెడిట్ ప్రకారం మన చెరువు మన కట్టి మీకు కూడా ఎస్సీలకు ఎవరికైనా 2-3 ఎకరాల ల్యాండ్ వస్తుంది. మీరు దాన్ని మనసులో పెట్టుకొని మన గ్రామంలో రెవెన్యూ ఎట్లయితే ఇల్లు ఇబ్బంది ఉన్నదని నర్సింహరెడ్డి పీరియడ్ లో 8 ఎకరాల ల్యాండ్ ఇప్పించడము, ఇప్పుడు చెరువు కూడా మనకే వచ్చినట్టుగా మేము మన ఇరిగాల వెంకటరామరెడ్డి ఎమ్మెల్యే గారి సహకారంతో చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. మన గ్రామంలో ఎన్నో పనులు చేస్తాం. జీవం పెట్టిన విగ్రహానికే వాళ్ళు వచ్చి దండలేసిపోతారు. 10 సంవత్సరాలు వాళ్ళ ప్రభుత్వం ఉండి ఇక్కడ కొబ్బరికాయలు కొట్టింది కానీ ఆ విగ్రహం కూడా పెట్టలేరు. జయశంకర్ శృతివనం కట్టిస్తామన్నారు, ఏ వనం లేదు. కాకుంటే మిషన్ పైపు లేకుండా బిల్లులు అయితే తీసుకొని తిన్నారు. మన ఊరికి చూసింది గది వాళ్ళ ప్రభుత్వం. మన సీసీ రోడ్లు వేసినామని పాటలు పెట్టుకుంటాను. సీసీ రోడ్లు కూడా మన గోపు మల్లికార్జున ఇరుగాల వెంకటరామరెడ్డి సహకారంతో ఎంపీ పౌడు అప్పుడు ఆ జూపల్లి కృష్ణారావు దగ్గరికి పోయి మా జయశంకర్ గ్రామం మాకు కొంత వర్గీ అన్నానికి పోతే మీరు పార్టీ రాంది ఇస్తా అన్నాడు. ఇస్తారావే ₹1 ఇస్తేనే మన ఊళ్ళో సీసీ రోడ్లు అయినాయి. ఆయన ధర్మారెడ్డి ఇవ్వలేదు, ఇది చెప్పిన వాళ్ళు ఎవరు ఇవ్వలేదు. ఆ దాంతో మన ఊరికి రోడ్లు అయినాయి. ఇంకా కూడా స్కూల్ కాడ ప్రతి ఒక్క బిల్డింగ్ కూడా ప్రతిదీ కూడా నేను అప్పుడు దగ్గరికి పోతే ఆమె కూడా ఒక 50 లక్షలు ఎస్టిమేట్ వేసిండ్రు, శాంక్షన్ వచ్చింది. దానికి 10 లక్షలు కాంట్రిబ్యూషన్ కట్టాలని
ఎన్విరాన్మెంట్ వాళ్ళు వచ్చి చెప్పడం జరిగింది. దానికోసం మనం 10 లక్షల కోసం చందాలు వసూలు చేశాం. చేసినాక ఒక రోజు మేడం దగ్గరికి పోయి ఆదిలాబాద్ లో ఉన్నది, ఎక్కడ లేదు. ఆ లింగం పెడితే దాని మహిమ వెళ్ళదట, ఎక్కడెక్కడ జాతర లెక్క సాగుద్దట ఆ లింగం ఉంటే. మనం ఆ లింగం పెడితే 15 లక్షలు అవుతాయి. అది మన భాస్కర్ సేటు చెప్తాను. ఆ లింగానికి మన ఊరు ఒక జాతర లెక్క, ఎమ్రాల రాజన్న లెక్క జరుగుతుంది. అట్లా కావాలంటే ఈ అన్ని పనులు కావాలంటే ఇంకా కూడా మనం రేవంత్ రెడ్డి దత్తత తీసుకుంటే ప్రతి ఇల్లు కట్టుకునే వారికి ఇండ్లు వస్తుంది, పింఛన్ల వల్ల పింఛన్లు వస్తుంది, వాడ సీసీ రోడ్లు అవుతుంది. ఏ కార్యక్రమం దత్తత అయితే అన్ని పనులు అవుతాయి. కాబట్టి దయచేసి నా బ్యాటు గుర్తు 1 నుంచి 7 వరకు గ్యాస్ పొయ్యి గుర్తు 8 నుంచి 11 వరకు డౌన్ గుర్తు, లాస్ట్ 12 టేబుల్ గుర్తు. దానికి ఓటేసి మమ్మల్ని అధిక మెజార్టీతో గెలిపించేది ఉంటే మేమందరం కూడా మన మిగాల వెంకటరామరెడ్డి సహకారంతో, ఎమ్మెల్యే గారి సహకారంతో మేము రేవంత్ రెడ్డి దగ్గరికి పోయి మన గ్రామాన్ని దత్తత తీసుకొచ్చి అన్ని పనులు చేస్తామని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ చేతులు జోడించి నమస్కరిస్తున్నాను.